రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరిని నిరసిస్తూ జోగురామన్న గారి ప్రెస్ మీట్. కష్టపడి పంటలు పండిస్తున్నటువంటి రైతన్నకు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వారం రోజుల నుంచి రైతుల యొక్క నిరసన కార్యక్రమాలు అటు బేలలో కావచ్చు, ఇటు ఆదిలాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో కావచ్చు, అది తలమడి కావచ్చు, పోతు కావచ్చు, ఎక్కడ చూసినా ఈ రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరిని నిరసిస్తూ రైతులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తుంటే ఇప్పటి వరకు అటు రాష్ట్ర ప్రభుత్వము ఇటు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా రైతులను ఉరిపెట్టి చంపేటటువంటి ప్రయత్నం చేస్తారు. రోజు రోజుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిరణం వస్తలేదు. చరిత్రలో మొదటిసారి కలెక్టర్ గారే ఒక కమిటీ పెట్టిండు. త్రిమెన్ కమిటీ పెట్టి గ్రామాలల్లో మార్కెట్ అధికారి, రెవెన్యూ అధికారి, వ్యవసాయ శాఖ ఈ ముగ్గురు కమిటీలు మెంబర్లు ఉండి వాళ్ళు సెలెక్షన్ చేసినటువంటి పంటను తీసుకొస్తే కూడా గోడౌన్లోకి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేసింది. ఎట్లా సెలెక్షన్ చేసినట్టు, ఉదాహరణకు పెండలవాడ గ్రామంలో 700 కుంటాలు రిటర్న్ వచ్చేసింది. ఇంత ఘోరంగా జరుగుతుంటే కూడా మరి ఇటు కలెక్టర్ గారు, ఇటు ఎమ్మెల్యే గారు, ఇటు ఎంపీ గారు, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకొరకే దీనికి నిరసనగా వరుసగా ఇక ఎవరికి చెప్పుకున్నా, ఎవరికి విన్నవించినా మరి కనీసం దాంట్లో ఏమాత్రం తినడం లేదు. మేము గతంలో తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్తున్నాం. ఒకసారి కేంద్రం తీసుకోకుండా రాష్ట్రం మొత్తం తీసుకుంది. అప్పుడప్పుడు రాష్ట్రము కొంత లేట్ అయినా కేంద్రం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చినాం రైతులకు. కానీ ఈరోజు మాత్రం అది తినడం లేదు. కాబట్టి రేపు జైనత్ మండలానికి చెందినటువంటి రైతులు, బేలా మండలానికి చెందినటువంటి రైతులు కాప్రీ ఎక్స్ రోడ్ దగ్గర రేపు చెక్కాజాం కార్యక్రమం చేస్తాం. మొత్తం పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం, ఎన్ని గంటలలో కానీ రాత్రి భవన్లు కూడా చలిలో కూడా చచ్చిపోతాం. అదే చలిలో అక్కడనే కూర్చుంటాం. దిగేస్తుందా లేదా మరి ప్రభుత్వాల సంగతి చూసేది. అందుకొరకే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి రైతు సంఘ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ రేపు కాప్రీ ఎక్స్ రోడ్ దగ్గర 10 గంటలకు బేలా జైనత్ మండల రైతులు సోయాబీన్, పత్తి 2 పంటలు పండించే రైతుల్ని అక్కడ రాత్రి బావులు ఎన్ని గంటలన్నా కానీ పోలీసు వాళ్ళు అరెస్ట్ తీసుకొని వస్తే కూడా పోలీస్ స్టేషన్లో ధర్నాలు చేస్తాం. ఇక ఎక్కడ కదిలేది కూడా లేదు. నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రైతు సంఘ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మంచి మాటతోటి చింతకాయ రాలదు. ఎల్లుండి శనివారం ఎంపీ ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి, మండే రోజున కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, మంగళవారం రోజు ఆదిలాబాద్ పట్టణం అంతా బంద్ చేయని దయచేసి చిన్న చిటక చిరు వ్యాపారస్తులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంగళవారం రోజు ఎవ్వరు కూడా హోటళ్లకు ముందే పాలు తెచ్చుకున్నాం, టిఫిన్లు చేసుకున్నాం. దయచేసి ఎక్కడ కూడా మాకు సహకరించాలా.
మరి రైతు లేదే రాజ్యం లేదు. మరి ఇలా రైతు లేకపోతే మనమందరం బతకలేము. కాబట్టి మంగళవారం రోజు వ్యాపారస్తులతో పాటు చిరు వ్యాపారస్తులందరూ కూడా ఆదిలాబాద్ పట్టణం బంద్ ఉంటుంది మంగళవారం రోజు. సోమవారం రోజు ఇప్పుడు మేము చెప్పినట్టు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. రేపు కాప్రి ఎక్స్ రోడ్ దగ్గర బేలా మండల జైనత్ మండల రైతులు అక్కడనే చెక్కా జామ్ కార్యక్రమం కూడా తీసుకున్నాం. శనివారం రోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, ఎంపీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడి పెట్టుకున్నాం. వరుసగా ఈరోజు రేపటి నుంచి రేపు కాప్రి ఎక్స్ రోడ్ దగ్గర, ఎల్లుండి ఎంపీ ఎమ్మెల్యే గారి ఇల్లు ముట్టడి, సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, మంగళవారం రోజు ఆదిలాబాద్ పట్టణం బంద్ ఉంటుంది. దయచేసి వరుసగా ఈ కార్యక్రమాల్ని కేవలం రైతులే కాదు, రైతులపై జీవనాధారం మన దగ్గర ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. పట్టణ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, పట్టణంలో ప్రతి ఒక్క పౌరుడు కానీ, ప్రతి కూలీ కానీ, వ్యవసాయదారుడు కానీ, 37 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 52 మండలాలుంటే 2 జైనత్ పేర్ల తప్ప అన్ని మండలాలు కరువు ప్రకటించారు. నేను ఆ రోజు ఎంపీపీగా బేలా మనోహర్ గారు అప్పుడు జడ్పీటీసీ ఇద్దరం పనిచేస్తే మేము పార్టీకి అల్టిమేటం ఇచ్చాం, మా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాం. ఒకవేళ ఈ 2 మండలాలు కరువు ప్రాంతం ప్రకటించకపోతే మా ఎంపీపీ జడ్పీటీసీకి రాజీనామా చేస్తాం, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తాం. కానీ మాకు రైతుల ఉన్నతి కొరకు, రైతు కొరకు మా పదవులు మాకు అక్కర్లే అని చెప్పి మేము స్టేట్మెంట్ ఇచ్చినాం. ఆ రోజు 96, 97 మాట చెప్తున్నాం. అందుకొరకే మీరందరూ రండి కలిసి ఎట్లా రైతుల సమస్యలు సాధించము. ఇంతకుముందు రంగుమారిన ధాన్యం బీఆర్ఎస్ పార్టీ కొనలేదా? ఇంతకుముందు తడిసిన ధాన్యాన్ని కొనలేదా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులారా, మీరు చిత్తశుద్ధిని చూపించండి, డ్రామా చేయకు. ఏదో రైతుల పక్షాన కూర్చుంటాం, రైతులకు మేము సపోర్ట్ చెప్తామని కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీలో మీ పార్టీకి రాజీనామాలు చేయండి, రాజీనామాలతో హెచ్చరిక చేయండి. ఉద్యోగస్తులు కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఈ రైతు నిరసన కార్యక్రమాలకు, బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు దయచేసి అందరూ అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా ఏమైంది కానీ ఈ ఖచ్చితంగా ఈ రైతుల డిమాండ్లు ఏవైతున్నాయో, ఇలా సోయాబీన్ రంగుమారిన ధాన్యం కొనుగోలు విషయం కానీ, పత్తి విషయంలో కానీ, రైతు భరోసా కానీ, 24 గంటల కరెంటు నిరంతరం ఇచ్చే ఇవన్నిటిపైన రేపటి నుంచి మా కార్యక్రమం మొదలైతే దయచేసి ప్రెస్ మిత్రులు కూడా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా మీరు కొద్దిగా ప్రజలకు అందేటట్టు చేరువగా ఇంకా కొద్దిగా మీ వార్తల ద్వారా, మీ టీవీల ద్వారా ప్రజలకు అందేటట్టు చేసి మా కార్యక్రమాలు, రైతులంటే మీరు మా రైతులే, మా రైతు బిడ్డలే కాబట్టి దయచేసి సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరు సహకరిద్దామని చెప్పుకో. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.